గ్రామీణ పంచాయతీ వ్యవస్థలని అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలు స్వయం సమృద్ధి ఏ విధంగా సాధించాలో అనే అంశం పట్ల ఒక సెమినార్ నిర్వహించారు. ఇక వీళ్ళు స్వయం సమృద్ధి, వీళ్ళు ఆర్థికంగా వాళ్ళకు వాళ్ళు ఎలా నిలదొక్కుకోవాలి అనే అంశం పట్ల ఒక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏం చెప్పారు, ఎలాంటి మార్గదర్శకాలు అనుసరిస్తున్నారు అనే అంశం పట్ల స్మితా సబర్వాల్ మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. మిత్రులందరికీ మా ఫైనాన్స్ కమిషన్ తరఫు నుంచి ధన్యవాదము. చిన్న షార్ట్ నోటీస్లో కూడా మీ అందరికీ తెలియచేస్తే బాగా రెస్పాన్స్గా మీరు వచ్చారు. తర్వాత సహాయ సేతు కాన్సెప్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించి దీని గురించి ఇంకా మీరు తెలుసుకుంటున్నందుకు మా అందరి తరఫు నుంచి మీకు చాలా ధన్యవాదం. సో ఈరోజు మేము ప్రజెంట్ చేసిన కాన్సెప్ట్ సహాయ సేతు. సహాయ సేతు అంటే ఒక అర్బన్ అండ్ రూరల్ మధ్యలో కావాల్సిన ఒక లింక్ కానీ, బ్రిడ్జ్ కానీ, సేతు కానీ అర్థం చేసుకోవచ్చు. సో ఇది మేబీ ఇన్ ద నెక్స్ట్ 30 to 45 days మేము దీని మీద బాగా కొంచెం కష్టపడి అన్ని అంశాలు తెలుసుకుంటూ దీనికి ఒక లైవ్ యాప్గా, ఒక లైవ్ పోర్టల్గా, వెబ్సైట్గా తయారు చేసి మీ అందరి ముందు, ప్రజల ముందు ప్రజెంట్ చేయడానికి సిద్ధపడుతున్నాము. దీనికి భాగంగా 3 అంశాలు ముఖ్యంగా దీంట్లో మనం హైలైట్గా చెప్తున్నాం. ఒకటి అంటే మీరు ఒక ఆర్డినరీ సిటిజన్ ఉన్నప్పుడు మీ గ్రామ పంచాయతీకి లేకపోతే మీ నగర పంచాయతీకి ఏమైనా ఒక సహాయం అందించాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ బడి ఉండొచ్చు, అక్కడే కొంచెం ఫర్నిచర్ అవసరం ఉండొచ్చు, లేకపోతే ఒక డైనింగ్ హాల్లో ఏదైనా చిన్న చిన్న అవసరం ఉండొచ్చు. సో అటువంటి డొనేషన్స్కి, కాంట్రిబ్యూషన్స్కి ఈ సహాయ సేతు ద్వారా మీకు ఒక ఫార్మల్గా ఒక వెరిఫైడ్ అనేది ఒక ప్లాట్ఫామ్ రూపంలో మేము ప్రజెంట్ చేస్తున్నాము. అంటే ఇంతకుముందు ఈ కార్పొరేట్ సంస్థలు అందరూ సిఎస్ఆర్ రూపంలో ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అలాగే ఇండివిజువల్స్ కూడా నాన్ కంపెనీ ఫార్మాట్లో కూడా సర్వీస్ ఎంప్లాయీస్ కూడా, పెన్షనర్స్ కూడా వాళ్ళ గ్రామానికి, వాళ్ళ మున్సిపల్ బాడీస్కి కాంట్రిబ్యూట్ చేయడానికి ఇది ఒక డైరెక్ట్ అవకాశం మేము తయారు చేస్తున్నాము. ఇంకా సెకండ్ భాగం అంటే సర్వీసెస్ కాంట్రిబ్యూట్ చేయడం. అంటే చాలా ఊర్లో మనకి రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, రిటైర్డ్ డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. అంటే దాదాపు 60 సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళకి సర్వీస్ లేక ఇంకా ఏం చేయాలనేది ఒక రకంగా అసహ్యంగా అనుకుంటాడు. సో ఆ పరిస్థితిలో వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో లేకపోతే దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో వెళ్ళి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం అనేది ఈ యాప్ ద్వారా, ఈ వెబ్సైట్ ద్వారా కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో హ్యూమన్ క్యాపిటల్ అనేది కాన్సెప్ట్. ఆ హ్యూమన్ క్యాపిటల్కి చాలా విలువ ఉంది, చాలా వాల్యూ ఉంది. కాబట్టి అది మేము కోల్పోవద్దు అనేది ఈ యాప్ ద్వారా హ్యూమన్ క్యాపిటల్కి మళ్ళీ సొసైటీకి ప్రొడక్టివిటీ ఇవ్వడానికి ఒక ప్రయోగం. మూడో అంశం అంటే ఎంప్లాయ్మెంట్. చాలా ఇంపార్టెంట్ అంశం ఉద్యోగం. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో రకరకాలకి స్కిల్డ్ ఉన్నటువంటి, సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి, కొంచెం అన్స్కిల్డ్ ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ రెడీగా ఉన్నారు. కార్పెంటర్స్ ఉండొచ్చు, ప్లంబర్స్ ఉండొచ్చు, మెకానిక్స్ ఉండొచ్చు, తర్వాత రకరకాలకి ట్రేడ్స్ సంబంధించిన వారు ఉండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఇటు అటు వెతుకోకుండా మనం ఎక్కడ పోవాలి, దగ్గర మన ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ ఊరు పక్కన, నిజామాబాద్ హెడ్ క్వార్టర్ పక్కన కొన్ని గ్రామ పంచాయతీలు ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడ పోవాలి అని, హైదరాబాద్కి పోవాలా లేకపోతే ఇంకా ఎక్కడ పోవాలి అనేది ఆ సమస్య కాకుండా మన ఊరు నుంచి దగ్గర ఉన్నటువంటి ఎక్కడ అవైలబిలిటీ, ఆ డిమాండ్ ఉంది వాళ్ళ సర్వీసెస్కి, అలాంటి లింకింగ్ కోసము త్రూ దిస్ యాప్, త్రూ దిస్ వెబ్సైట్ మేము ప్రయత్నం చేస్తున్నాం. సో దీని ద్వారా మనం ఏం చర్య తీసుకుంటామంటే సర్పంచులు అందరూ, తర్వాత మున్సిపల్ బాడీస్ అందరూ ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిస్తారు. సో వారికి కావాల్సిన ఏమేమి ఉన్నాయో, సర్వీసెస్ ఉండొచ్చు, ఇట్లాంటి ఆస్తులు ఉండొచ్చు, ఇటువంటి ఉద్యోగాలు ఉండొచ్చు, ఆ యాప్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ ఒక లిస్ట్ పెడతారు. సో మనం డిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే ఆ మండల్కి పోయి, ఆ ఊరికి పోయి కావాల్సిన అన్నీ మాకు లిస్టు కనపడతాయి. సో ఒక ఆర్డినరీ సిటిజన్గా కూడా మీరు వెబ్సైట్లో ఎంటర్ చేసి ఆ లింక్ అయితే అర్బన్ అండ్ రూరల్ లింక్ మేము తయారు చేయడానికి ఇది ఒక నూతన ఆలోచన. సో మీరందరికీ దీంట్లో సహకారం ఉండాలి. అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మనకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తర్వాత మెప్మా అంటే అర్బన్ గ్రూప్స్ సర్వీసెస్ రిలేటెడ్గా ఉంటాడు. సో ఇంకా కలెక్టర్స్ ద్వారా కూడా, సో మనకి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి కోఆర్డినేషన్తో ఈ ఒక జాయింట్ ఒక కన్వర్జెన్స్ ప్రోడక్ట్ అనేది మేము క్రియేట్ చేస్తామనేది మా ప్రయత్నం నడుస్తున్నాయి. సో ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇప్పుడు చైర్మన్ గారు, మెంబర్స్ అందరూ చెప్పిన బట్టి నాట్ ఓన్లీ గుడ్ రిపోర్ట్
మంచి నివేదిక 2 సంవత్సరంలో ఒక్కసారి మేము ఇద్దాం. కానీ ఈ ఇంటర్వీనింగ్ పీరియడ్లో కూడా గ్రామాలకి తర్వాత ఈ మున్సిపల్ ఏరియాస్కి మంచి పనికి వచ్చిన ఒక ప్రయోగం మనం చేసుకుంటూ రెవెన్యూ అండ్ రిసోర్స్ జనరేషన్కి ప్రయత్నం చేస్తామనేది ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏం చేయబోతున్నారు మేడం ఈ వెబ్సైట్ గురించి? యాక్చువల్లీ ఈ వెబ్సైట్ ఇంకా 30 డేస్లో పూర్తి షేప్లో వస్తుంది. దీని తర్వాత దానికి కావాల్సిన ఐఈసీ యాక్టివిటీ ఏమంటాము అంటే పబ్లిక్ పార్టిసిపేషన్, ఎంగేజ్మెంట్, దీనికి ప్రచారంలో అందరికీ తెలియచేయడం, ఆ మొత్తం యాక్టివిటీ మేము ప్లాన్గా చేస్తాం. టుడే ఓన్లీ సెలబ్రేషన్ ఆఫ్ కాన్సెప్ట్. ఐడియాస్ ఎన్ని వచ్చినాయి మేడం? ఇప్పుడు ఇవాళ కొంతమంది దాదాపు ఇచ్చారు కదా, ఎస్ అండి. ఏ అంశాల మీద వాళ్ళు బెస్ట్ ఐడియాస్ని ఐడెంటిఫై చేశారు? మనకి దాదాపు 1200 ఐడియాస్ పైన వచ్చినాయి. దీంట్లో సార్టింగ్ అవుట్ చేసేటప్పుడు కూడా దాదాపు ప్రాక్టికల్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఐడియాసే మేము తీసుకున్నాం. సో ఒక 40-50 ప్రెజెంటేషన్స్ మా మెంబర్స్, చైర్మన్ అందరూ మేము కలిసిగా విన్నాము. సో ప్రతి ఒక్క ఐడియాకి 15 to 20 మినిట్స్ చిన్న సమయంలోనే వాళ్ళ కాన్సెప్ట్లో పొటెన్షియల్ ఉంటే మేము అర్థం చేసుకున్నాం. సో దాదాపు 30-40 సెలెక్టెడ్ ఐడియాస్ నుంచి ఫస్ట్ 2-3 బెస్ట్ ఐడియాస్కి ఈరోజు మీ అందరి ముందు కొంచెం సెలబ్రేషన్ మోడ్లో చేస్తాం. మెయిన్ థీమ్ ఏంటి మేడం? ప్రోగ్రామ్ థీమ్ ఇస్ రిసోర్స్ అండ్ రెవెన్యూ జనరేషన్ ఫర్ గ్రామ పంచాయత్స్ అండ్ మున్సిపల్ బాడీస్. సో ఒక గ్రామ పంచాయతీ కానీ ఒక మున్సిపల్ బాడీ కానీ స్వంతంగా ఎట్లా బలోపేతం అవ్వచ్చు, రిసోర్స్ జనరేషన్ స్వంతంగా ఎట్లా చేయాలి, ప్రతిసారి గవర్నమెంటే బడ్జెట్ ఇస్తుంది అని కాకుండా వాళ్ళ స్వంత ఐడియాస్ కానీ అది ప్రాక్టికల్ మోడల్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది డిస్కషన్ అన్నమాట. అదే థీమ్. రైట్, థ్యాంక్ యూ. అది ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. గ్రామ స్థాయిలో ఇదే ప్రభుత్వ రంగ అనుబంధ రంగ వ్యవస్థలు బలోపేతం కావడం, ప్రభుత్వాల ఆర్థిక నిధుల మీద డిపెండ్ కాకుండా సొంతంగా ఎలా నిధులు సమకూర్చుకోవాలి, ఎలా ఆర్థిక పరిపుష్టి సాధించాలి అనే కోణంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి, చాలా గ్రామాలకి, అన్ని జిల్లాలకి ఉపయుక్తంగా ఉంటుంది అనే అంశాన్ని, ఇందుకోసం ఒక వెబ్సైట్ని కూడా రూపొందించాము అనే అంశాన్ని ఇటు స్మిత సబర్వాల్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వరండే తెలుగు, హైదరాబాద్.